నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి. నువ్వు చేసే పని వల్ల నువ్వు ముక్తుడు అవ్వాలి. నీకు అర్థమవుతుందా? నువ్వు చేసే పని వల్ల నీకు చిత్తశాంతి కలగాలి. నువ్వు చేసే పని వల్ల నీకు జ్ఞానం కలగాలి. నువ్వు చేసే కర్మ చేస్తే సరిపోదు, కర్మను యోగంగా చెయ్యవయ్యా అర్జున. మనం చేసే కర్మ జన్మలను పెంచుతుంది. అది కాదు కృష్ణుడు చెప్పిన కర్మ అది కాదు. నువ్వు చేసే కర్మ నీకు జ్ఞానం తీసుకురావాలి. నువ్వు చేసే కర్మ నీకు శాంతిని తీసుకురావాలి. నువ్వు చేసే కర్మ ఈ జన్మల చక్రంలోంచి బయటకు తీసుకురావాలి. అంటే జైల్లోంచి బయటికి రావాలి. ఈ జైల్లోంచి దేహం అనే జైల్లో ఇప్పుడు మనం ఉన్నాం. అందులోంచి నువ్వు చేసే కర్మ నీకు బంధించడం కాదు. నువ్వు చేసే కర్మలో నువ్వు బంధింపబడకూడదు. నువ్వు చేసే కర్మ దేహభావంలోంచి విడుదల పొందాలి. అటువంటి కర్మ చేస్తున్నావు. కర్మ చెయ్యి. కర్మ బంధింపబడే కర్మ కాదు, కర్మను యోగంగా చెయ్యి. అప్పుడు నువ్వు చేస్తున్న కర్మే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అర్జున. ఇంకేం చెప్పంటారు చెప్పండి. నువ్వు చేసే పని